నమస్కారం. SS9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితా విడుదల. 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అవుట్. ఎన్నికల నేపథ్యంలో దేశ ప్రజలకు మోదీ బహిరంగ లేఖ. నేడు ఏపీకి వస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. భారీగా ఫ్లెక్సీల ఏర్పాటు. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన అమితాబ్. జట్టు ప్రయోజనాల కోసం ధోని ఆ పని చేసే అవకాశం ఉంది. అంబటి రాయుడు వ్యాఖ్యలు. ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు 2024లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇడుపులపాయలో తన తండ్రి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులర్పించిన అనంతరం జాబితాను వెల్లడించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలు, 25 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఎమ్మెల్యేల జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. ఇక ఎంపీల జాబితాను ఎంపీ నందిగం సురేష్ వెల్లడించారు. 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 14 మంది సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టారు. ఈ లిస్టు 25 పార్లమెంట్లకు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది. ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం. మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం. మిగతాటివన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి, చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం. 50% పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేశాం. దానిని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు రెండు కలిపితే 200 స్థానాలు అయితే, ఈ 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50%, 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా 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 అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. శ్రీకాకుళం పార్లమెంట్ పేరాడ తిలక్ కళింగ బీసీ, విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ తూర్పు కాపు బీసీ, విశాఖపట్నం డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి తూర్పు కాపు బీసీ, అనకాపల్లి బీసీ, అరకు చెట్టి తనూజారాణి వాల్మీకి ఎస్టీ, కాకినాడ చలమశెట్టి సునీల్ కాపు ఓసీ, అమలాపురం రాపాక వరప్రసాద్ ఎస్సీ, రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు శెట్టిబలిజ బీసీ, నరసాపురం గూడూరు ఉమాబాల శెట్టిబలిజ బీసీ, ఏలూరు కార్మూరు సునీల్ కుమార్ యాదవ బీసీ, మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు డాక్టర్ కాపు ఓసీ, విజయవాడ కేశ్రేణి శ్రీనివాస్ అలియాస్ నాని కమ్మ ఓసీ, గుంటూరు కిలారి వెంకట రోసయ్య కాపు ఓసీ, నర్సరావుపేట పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ బీసీ, బాపట్ల నందిగం సురేష్ బాబు ఎస్సీ, ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
రెడ్డి ఓసి. నెల్లూరు వేణుంబాక విజయసాయిరెడ్డి గారు రెడ్డి ఓసి. తిరుపతి మద్దెల గురుమూర్తి ఎస్సీ. చిత్తూరు ఎన్ రెడ్డప్ప ఎస్సీ. రాజంపేట పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి రెడ్డి ఓసి. కడప వైఎస్ అవినాష్ రెడ్డి రెడ్డి ఓసి. కర్నూలు బివై రామయ్య బోయా బీసీ. నంద్యాల పోచా బ్రహ్మానందరెడ్డి రెడ్డి ఓసి. హిందూపూర్ జొలదరస్సి శాంత బోయా బీసీ. అనంతపూర్ మల్లగొండ్ల శంకర్ నారాయణ కురుబ బీసీ. పోటీ చేస్తున్నటువంటి శాసనసభ్యుల జాబితాని ఇప్పుడు మేము ముందుంచబోతున్నాను. శ్రీకాకుళం ధర్మాన్ ప్రసాదరావు బీసీ పి వెల్మ అంటే నేను. ఆమదాల వలస తమ్మినేని సీతారాం బీసీ కాళింగ. పాతపట్నం రెడ్డి శాంతి బీసీ తూర్పు కాపు. నరసన్నపేట ధర్మాన్ కృష్ణదాస్ బీసీ పి వెల్మ. టెక్కలి దువ్వాడ శ్రీనివాస్ బీసీ కాళింగ. ఇచ్చాపురం ప్రియా విజయ బీసీ సూర్యబలిజ. పలాస డాక్టర్ సిదిరి అప్పలరాజు బీసీ జాలరి. రాజాం ఎస్సీ డాక్టర్ తలే రాజేష్. విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి ఓసి వైశ్య. బొబ్బిలి శంబంగి వెంకట చిన్నప్పల నాయుడు బీసీ కే వెల్మ. గజపతి నగరం బొత్స అప్పల నర్సయ్య బీసీ తూర్పు కాపు. చీపురుపల్లి బొత్స సత్యనారాయణ బీసీ తూర్పు కాపు. నెల్లిమర్ల బడుకొండ అప్పలనాయుడు బీసీ తూర్పు కాపు. ఎచ్చెర్ల గుర్ల కిరణ్ కుమార్ బీసీ తూర్పు కాపు. గాజువాక గుడివాడ అమర్నాథ్ ఓసీ కాపు. త్వరలో ఎన్నికల నగార మోగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. తమ హయాంలో భారత్ సాధించిన అభివృద్ధిని ప్రస్తావించిన ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా విజయం తమదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రియమైన నా కుటుంబ సభ్యులారా, మన భాగస్వామ్యం దశాబ్ద కాలం పూర్తి చేసుకునే దశలో ఉంది. 140 కోట్ల మంది భారతీయుల నమ్మకం, మద్దతు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. గత 10 ఏళ్లలో ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పు మా ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయం. పేదలు, రైతులు, యువత, మహిళల జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. వికసిత్ భారత్ను నిర్మించాలనే సంకల్పాన్ని నెరవేర్చడానికి మీ మద్దతు కోసం ఎదురు చూస్తున్నాను. మనం కలిసి మన దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తామని నేను విశ్వసిస్తున్నాను. మీ ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలతో మీ మోదీ అంటూ ప్రధాని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఏపీకి వెళ్తున్నారు. సాగర నగరం విశాఖకు ఆయన వెళ్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ గత 2 ఏళ్లుగా ఉద్యమం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కూడా పోరాడుతూ ఉంది. ఈ క్రమంలో ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేందుకు రేవంత్ విశాఖకు వెళ్తున్నారు. ఈ సాయంత్రం విశాఖలో బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు రేవంత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సభకు న్యాయ సాధన సభ అని పేరు పెట్టారు. సభకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్ తదితర కీలక నేతలు హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ నిన్న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బంజారా హిల్స్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను నేరుగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి తరలించారు. నిన్న రాత్రి ఒకసారి, ఈ ఉదయం మరొకసారి ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపటి క్రితం ఆమెను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. కవితను కస్టోడియల్ ఇంట్రాగేషన్ కు ఈడీ అధికారులు కోరుతున్నారు. కవితపై మనీ లాండరింగ్ సెక్షన్ల కింద ఈడీ అభియోగాలు మోపింది. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో తీవ్ర ఉత్కంఠం నెలకొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు నేపథ్యంలో కాంగ్రెస్ నాయకురాలు సీనియర్ సినీ నటి విజయశాంతి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎల్లప్పుడూ కాలం కర్మను నిర్ణయిస్తుందని, ఆ కర్మ ఎప్పుడైనా ఒకప్పుడు ఆచరణను నడిపిస్తుందని విజయశాంతి అన్నారు. నిజ నిర్ధారణ పరిణామాలు న్యాయ వ్యవస్థ తీర్పులపై ఆధారపడే అంశాలే అయినప్పటికీ తెలంగాణ ఉద్యమ సమాజం కోట్లాది తెచ్చుకున్న మన రాష్ట్రానికి ఏర్పడ్డ తొలి ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు అవినీతి కేసులకు దూరంగా ఉన్నట్లయితే ఎంతో మంచిగుండేదని అన్నారు.
శ్రీకాకుళం జిల్లా పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు శనివారం ప్రారంభించారు. నగరపాలక సంస్థ పరిధిలోని రాధాకృష్ణ నగర్ కాలనీ సాయిబుల తోట వీధిలోని డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడారు. ప్రజల అండదండలు ఉన్నంత వరకు జగనే ముఖ్యమంత్రి అని ధర్మాన ప్రసాద్ రావే శ్రీకాకుళం ఎమ్మెల్యే అని కితాబిచ్చారు. పార్టీలకు అతీతంగా జగన్ పరిపాలన ఉందని, బీసీల పక్షపాతి జగన్ అని, రాష్ట్రంలో జగన్ పరిపాలన మళ్లీ కొనసాగుతుందని తెలిపారు. 13,60,000 కార్యక్రమం, అదే రకంగా 30,40,000 కార్యక్రమం, 40 కార్యక్రమం మన వారు చెప్పినట్టు ఈ 3 కార్యక్రమాలకి మనం శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గతంలో రాజకీయ కుటుంబంలో ఉన్నటువంటి అలివేలమ్మ, తాత ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, మామయ్య 2 సార్లు ఎమ్మెల్యే, తను 3 సార్లు కౌన్సిలర్, వైస్ చైర్మన్. ఈరోజు ఈ కార్యక్రమానికి తను వచ్చి కొబ్బరి కొట్టడం అనేది శుభపరిణామంగా నేను భావిస్తున్నాను. అదే రకంగా సీనియర్ కౌన్సిలర్ రఫీ ధర్మాన్ దగ్గర చాలా గౌరవంగా పార్టీ మైనార్టీ లీడర్గా పార్టీ శ్రేణులు కూడా కలుపుకుంటున్న రఫీ గారికి ధర్మాన్ ప్రసాదరావు గారు ఈ కార్యక్రమం రావాల్సింది. కానీ ముఖ్యమంత్రి గారు ఇడుపులపై రమ్మని వారికి పిలవడంతో వాటిని రాత్రి విజయవాడ వెళ్ళి ఈరోజు సీఎం గారితో పాటు హెలికాప్టర్లో ఇడుపులపై వెళ్తున్నారు. ఆ సందర్భంలో టౌన్లో అన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడానికి ఆలోచిస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని 3 భాగాలుగా డివైడ్ చేసి ఒక కార్పొరేషన్ కలిగి వచ్చి కార్పొరేషన్ నన్ను కొన్ని కార్యక్రమాలు, అదే రకంగా మామిడి శ్రీకాంత్ గారు తూర్పుగోదావరి చైర్మన్ గారు కొన్ని కార్యక్రమాలకి, డిపి దేవ్ గారు శ్రీశైలం కార్పొరేషన్ కొన్ని కార్యక్రమాలకి డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఈ కార్యక్రమంకి వచ్చాం. ఈ కార్యక్రమంలో అందరికీ మీడియా ప్రతినిధులు కూడా నేను శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ధర్మాన ప్రసాదరావు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు. ఈ టౌన్కి ఏంటి కావాలో వారికి తెలుసు. చాలామంది అనుకుంటారు ఎలక్షన్స్ ఉద్యోగంలో శంకుస్థాపన అనేక కార్యక్రమాలు, అనేక టెక్నికల్ ఇష్యూస్ చేసి ఏ రోజు కూడా అయినా మాట తప్పలేదు. 500 కోట్ల రూపాయలు ఈ శ్రీకాకుళం కాన్స్టిట్యూన్సీ తెచ్చి జగనన్న కాలనీకి స్థలం సేకరించి ఈరోజు సుమారు 18,000 పట్టాలు ఈరోజు కాన్స్టిట్యూన్సీలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ప్రకారం ఇవ్వగలిగారు. అదే రకంగా శ్రీకాకుళం టౌన్లో 12,000 పట్టాలు ఇవ్వగలిగాం. అభివృద్ధి అంటే ధర్మాన అభివృద్ధి. ఈ పార్క్ రావడానికి నిరంతరం కృషి చేస్తున్న ఈ కాలనీ వాసులకి, అలాగే ఇక్కడ శంకుస్థాపనకు ఇచ్చేసిన కళింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయిన అందవరపు సూరిబాబు గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ ప్రాంత వాసులకు నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ఎంతో కాలం నుంచి ఈ పార్క్ అభివృద్ధి గురించి కాలనీ వాసులు కృషి చేస్తున్నారు. ఈ ప్రాంతం అన్యాక్రాంతం కాకుండా అడ్డుకొని దీన్ని నిరంతరం కాపాడిన ఈ కాలనీ వాసులకి నా అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఈ ఎలక్షన్ అయ్యేలోపే దీని ప్రారంభోత్సవం కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ పై ఈడీ అధికారులు బంజారాహిల్స్ లో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కవిత అరెస్టు సమయంలో ఆయన తమ విధులకి ఆటంకం కలిగించారని ఆరోపించారు. ఈ మేరకు ఈడీ మహిళా అధికారి ప్రియా మీనా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఎలా అరెస్టు చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. కవితను అరెస్టు చేయబోమని సుప్రీంకోర్టుకు చెప్పి ఇప్పుడెలా ఆమెను అదుపులోకి తీసుకుంటారని, శని ఆదివారాలు కోర్టుకు సెలవని తెలిసే శుక్రవారం అరెస్టు చేసేందుకు వచ్చారా అని కేటీఆర్ ప్రశ్నించారు. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in. Family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You are in serious trouble. ఎవరికైనా అవసరమైనప్పుడు దానం చేయటానికో లేదా మీకు అవసరమైనప్పుడు ఇతరులు మీకు దానం చేసేందుకు బ్లడ్ గ్రూప్ తెలియాల్సిన అవసరం ఉందని రెడ్ క్రాస్ సెక్రటరీ బలివాడ మల్లేశ్వరరావు శనివారం తెలిపారు. ఈ రోజు అత్యవసర పరిస్థితుల్లో అడిగిన వెంటనే కాదనకుండా తన పనుల్ని ఆపుకుని రక్తదానం చేసిన భీమిలిపట్నానికి చెందిన జే కాశీ లోకేష్ రెడ్డిని ఎంత అభినందించినా సరిపోదని ఎలక్ట్రానిక్స్ మీడియా అధ్యక్షులు శాసపు జోగి నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా శివరాంపురానికి చెందిన లండ కృష్ణరావు గత కొంతకాలంగా కిడ్నీ చికిత్స నిమిత్తం స్థానిక మెడికవర్ లో చేరారు. ఈ రోజు బాంబే బ్లడ్ అవసరం కాక రెడ్ క్రాస్ సభ్యుల సహకారంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తన రక్తపు సిరాను అందించిన లోకేష్ ను నగర వ్యక్తులతో పాటు రెడ్ క్రాస్ ప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బ్లడ్ బ్యాంక్ లో లోకేష్ రెడ్డి గారు
విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం నుంచి వచ్చి అత్యంత అరుదైనటువంటి బొంబే బ్లడ్ గ్రూప్ సంబంధించినటువంటి బ్లడ్ డొనేట్ చేయడానికి ఇక్కడ రావడం, వీరి ద్వారా ఒక లైఫ్ సేవ్ అవ్వడం అన్నటువంటిది చాలా చాలా గొప్ప విషయం, చాలా అరుదైనటువంటి విషయం. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ తరఫున వారికి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇందులో భాగంగా ఆ కిడ్నీ ఇన్ఫెక్షన్కి సంబంధించి లక్షలో ఒకటి ఉంటుందని ఇప్పుడే తెలిసింది. వెంటనే తను ఒకరి లైఫ్ సేవ్ చేయడానికి ముందుకు వచ్చినందుకు గాను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి పేషెంట్కు దీని ద్వారా లైఫ్ ఒకటి వారు ఇవ్వడం జరిగింది. మరి ఇది ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వటంలో ప్రధానమైనటువంటి పాత్ర మదర్స్ లవ్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ వారు ముందుకు రావడం, ప్రశాంత్ గారు ధర్మశాస్త్ర వైస్ చైర్మన్ ధర్మశాస్త్ర, వీరి ఈ మధ్యనే ఫ్రెండ్స్తో పాటు వారు ఇవ్వడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీకాంత్ గారికి, అదేవిధంగా చక్రవర్తి గారికి, సుప్రజ గారికి, అలానే మిత్రులు ఇండియన్ ప్రెస్ కౌన్సిల్ మెంబర్ అండ్ జోనల్ చైర్మన్ శ్రీ జోగినాయుడు గారికి, ఆల్ ఇండియా దూరదర్శన్ అండ్ ఆల్ ఇండియా రేడియో ప్రతినిధి వారికి, అదేవిధంగా యువ గారికి, మేనేజింగ్ కమిటీ సభ్యులు చిన్మయరావు గారికి, గుణాకర్ గారికి, దేవి ప్రసాద్ గారికి, నాగేశ్వర గారికి, అలానే ఉమ్మా గారికి, సతీష్ గారికి, అందరికీ కూడా ఆ టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్న విషయం ప్రకటించిన తర్వాత పొత్తుల్లో ఉన్న టీడీపీ పార్టీ వర్గాలే బీభత్సం సృష్టించాయి. టీడీపీ నాయకులు జనసేన జెండాలు తగలపెట్టి నానా దుర్భాషలు ఆడినా కూడా టీడీపీ పార్టీలో ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చి స్పందించలేదని పోతున్న మహేష్ ప్రశ్నించారు. పొత్తు ధర్మంలో ఇలా ఉంటే ఎలా అని వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ మీద ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా మనం ఊరుకోము, కానీ పొత్తుల్లో ఉన్నవారు ఏ మద్దతు ఇవ్వకుండా పట్టించుకోకుండా ఉన్నందుకు అసహనం వ్యక్తం చేశారు. కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అక్కడ మరి పొత్తులో ఉన్న పార్టీలు నిన్న చాలా బీభత్సం సృష్టించాయి. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మన పార్టీ అధ్యక్షులు పోటీ చేస్తానన్న దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు బ్యానర్లు చించి, కార్యాలయం తగలబెట్టి, నానా దుర్భాషలు ఆడితే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో బాధ్యత కలిగిన ఒక్క నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడారు. పొత్తు ధర్మం ఇలాగైతే ఎలా అని నేను మీతో ఒక మాట పంచుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎవ్వరు మాట్లాడినా మనం స్పందించాం. వైసీపీ నాయకులు మాట్లాడినా స్పందించాం, బయట నాయకులు మాట్లాడినా స్పందించాం. మరి పొత్తు ధర్మంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానన్నా పిఠాపురం స్థానంలో మరి విపరీతం జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పొత్తులో ఉన్న పార్టీలు మద్దతు ఇవ్వాలా వద్దా? మరి ఇంత డ్యామేజ్ జరుగుతున్నప్పుడు పొత్తు ధర్మంలో ఏ విధంగా ఇది న్యాయమో కూడా మనం జన సైనికులుగా మన బాధ్యత తీసుకోవాలి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, మనం 2019లో కూడా ఓడిపోయాం. జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత జన సైనికులుగా మన మీద ఉంది. 2019లో కూడా ఓడిపోయాం కదా, మనం పార్టీ అధ్యక్షుడిని గెలిపించుకోలేకపోయామని చెప్తారు కదా. మళ్ళీ నిన్న పిఠాపురంలో అలా జరిగితే మనం మన పార్టీ అధ్యక్షుల వారిని కాపాడుకోవడంలో జన సైనికులుగా మనం కీలక పాత్ర పోషించాలా వద్దా? మీరు గట్టిగా చెప్పాలి. పోషించాలా వద్దా? దీని మీద పొత్తు పార్టీలు స్పందించాలా వద్దా? మరి స్పందించాలి కదా. నష్ట నివారణ చేయాలి కదా. నష్ట నివారణ మన పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే దగ్గరే మన పార్టీ మాటలు మాట్లాడతా, అలాగే పొత్తులోని పార్టీలు ఎందుకు ఈ మౌనం? ఎందుకు పిఠాపురం లాంటి చోట మనం పోటీ చేస్తామని చెప్తే, స్వయంగా మన పార్టీ అధ్యక్షులు పోటీ చేస్తానని చెప్తే, మరి అక్కడ డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత
అందరి మీద ముఖ్యంగా మన పార్టీ అధ్యక్షుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత జన సైనికులుగా మన మీద ఉందా? ఉందా? సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథికి టికెట్ రాక దిక్కులు చూస్తూ ఉంటే ఆయన ఇంటి వద్దకు వెళ్లి ధర్మవరం టికెట్ పరిటాల శ్రీరామ్ కు ఇవ్వాలంటూ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 2024 ఎన్నికల్లో ధర్మవరం టికెట్ పరిటాల శ్రీరామ్ కి అని ప్రకటించిన మాట తప్పడంపై చంద్రబాబు కుర్చీ మడత పెట్టి కొడితే ఇలాగే ఉంటుందని అన్నారు తమ్ముళ్ళు. నాకు ధర్మవరం టికెట్ రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న ఛాలెంజ్ కు పరిటాల శ్రీరామ్ కట్టుబడి ఉంటాడా, లేదంటే చంద్రబాబు లాగా కుర్చీ మడత పెడతాడా అని ధర్మవరం టీడీపీ కార్యకర్తల్లో చర్చ జోరుగా సాగుతోంది. అందరికీ అందరూ ఉన్నారు రమ్మంటే వస్తారు అన్న జరగాలి జరగాలి శ్రీరామ్ బాబుకి న్యాయం జరగాలి. శ్రీరామ్ బాబుకే ధర్మవరం టికెట్ కావాలి. శ్రీరామ్ బాబుకే ధర్మవరం టికెట్ ధర్మవరం టికెట్ ధర్మవరం టికెట్ ధర్మవరం టికెట్ అపాయింట్మెంట్ చెప్పు. పెద్ద మనిషి నువ్వు కూడా సీనియర్ మోస్ట్ 3 నెలల క్రితం చెప్పా ఏమన్నా ఇంటికి పోయి ఇట్లా జరుగుతా ఉంది అప్రమత్తంగా ఉండండి. మా అధ్యక్షుడు ఇంచేపు ఇనపడే విధంగా చెప్పారు అన్న. అది కాదన్న, అది సమాధానం కాదన్న. మీరు గట్టిగా కొట్టాడే ఛాన్స్ మీకుంది, గట్టిగా మాట్లాడి ఇది నాకు లేకుండా నువ్వు చెప్తావా? నువ్వు అందరికీ అన్యాయం చేసినప్పుడు పార్టీ ఏ విధంగా నమ్మాలన్నా? అందరికీ అన్యాయం చేసినప్పుడు పార్టీని ఏ విధంగా నమ్మాలి? చాలా మంది దగ్గర మాట్లాడుతున్నావు. ఏం ఆయనకి ఆయన ఉన్నాడు అడుగు. 3 నెలల క్రితం ఇట్లా జరుగుతా ఉందని చెప్పాను కదా. ఇంటికి వచ్చి ఎవరుదా తప్పిడా ఆడపోయి కొట్లాడాలి. ఇవన్నీ వద్దు, మంచిగా మాట మాట్లాడాలి. సూచనగా ఏం చెప్తున్నాడు? 3 నెలల జాగ్రత్త ఉండమని చెప్తున్నాడు. అంతర్గతంగా మాట్లాడాలి. అవును, ఆయన హామీ ఇచ్చాడా? తర్వాత ఇది ఈ లేకుండా పోతున్నా అది ఇచ్చామని చెప్పాడు. దానికి మాకు కూడా సమాధానం చెప్పేది పెద్ద ఆయన చెప్పాలి. నేను 4.5 సంవత్సరాలు చేసిన దానికి హామీ అనేది కావాలి కదా వాళ్ళకు కూడా. 5% ఉన్న నేను మాట్లాడితే రికార్డ్ అవుతుంది. నేను ఈ మాదిరి పిల్ల మాట మాట్లాడుతున్నాను. తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని 66,322 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 24,672 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.39 కోట్ల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60,740 రూపాయలుండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,250గా ఉంది. హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 60,590 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల ధర 66,110 రూపాయలుగా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర 77,300 రూపాయలుగా ఉంది. హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర 80,300 రూపాయల వద్ద కొనసాగుతోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ అనారోగ్యం గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ ఫేక్ వార్తలే అని ఈ విషయాన్ని స్వయంగా బిగ్ బిఏ చెప్పారు. ఈ మేరకు దానిలో జరుగుతున్న ఇండియన్ స్టేట్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు శనివారం దాదోజీ కొండదేవ్ స్టేడియానికి బిగ్ బి వచ్చారు. అక్కడ తనను పలకరించిన మీడియాతో మాట్లాడుతూ తన అనారోగ్యంపై జరుగుతున్న ప్రచారం ఫేక్ అని స్పష్టం చేశారు. మ్యాచ్ చూసేందుకు తన కొడుకు అభిషేక్ బచ్చన్ తో కలిసి స్టేడియానికి వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో బిగ్ బి ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇంపాక్ట్ రూల్ ను వినియోగించుకొని కెప్టెన్ గా మరొకసారి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తెలిపారు. చెన్నై కొత్త కెప్టెన్ ను సిద్ధం చేయడానికి ధోని ఇంపాక్ట్ నిబంధనను వాడుకొని వచ్చే ఐపీఎల్ సీజన్ లో మ్యాచ్ల మధ్య ఓవర్లలో వేరొకరికి కెప్టెన్సీ అప్పగించాలి. ఈ ప్రయోగం ద్వారా చెన్నైకి మంచి సారథి దొరికే అవకాశం ఉందని రాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చెన్నై మాజీ ఆటగాడు అంబటి రాయుడు స్టార్ స్పోర్ట్స్ ప్రెస్ రూమ్ లో మాట్లాడుతూ ప్రస్తుతం ఇంపాక్ట్ రూల్ అమల్లో ఉంది. దీంతో సారథిగా ఎవరో ఒకరిని ముందుంచి జట్టును ధోని నడిపే అవకాశం లేకపోలేదు. సదరు వ్యక్తి కెప్టెన్ గా కుదురుకునే వరకు అలాగే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నేను మాత్రం వ్యక్తిగతంగా అతన్ని సారథిగా చూడటానికి ఇష్టపడతానని రాయుడు చెప్పుకొచ్చారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల జాబితా విడుదల. 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అవుట్. ఎన్నికల నేపథ్యంలో దేశ ప్రజలకు మోదీ బహిరంగ లేఖ. నేడు ఏపీకి వస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. భారీగా ఫ్లెక్సీల ఏర్పాటు. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన అమితాబ్. జట్టు ప్రయోజనాల కోసం ధోని ఆ పని చేసే అవకాశం ఉంది. అంబటి రాయుడు వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.